అభిమానుల పూజలు ఫలించినాయి, కావలసినోళ్ళ మొక్కులు నెరవేరినాయి. ఎప్పుడెప్పుడా అని 9 నెలల సంధి చూసిన ఎదురుసూపులకు శుభం కార్డుతోటి ముగింపు పడ్డది. ఆ ఈ పాటికి అర్థమైంది అనుకుంటా నేను చెప్పబోయే ముచ్చటేందో. అవోల్లా అంతరిక్షంలో ఎక్కిన నాసా సైంటిస్టు సునీతా విలియమ్స్ మేడం ముచ్చట్నే. ఇక చూడుర్రి, సముద్రంలో దిగంగానే గీ డాల్ఫిన్ చేపలు ఎట్లా ఎలకని చెప్పినాయో. నిన్న బుజారం మబ్బుల అమెరికా ఫ్లోరిడా కాడ సముద్రంలో దిగింది. నాసా వాళ్ళు, ఎలన్ మస్కోల స్పేస్ ఎక్స్ కంపెనీ వాళ్ళు జాయింట్గా పంపిన గీ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ఇంకా జర్రైతే సముద్రంలో పడుతుందనగా 4 పారాచూట్లు తెరుచుకొని మెల్లగా ల్యాండ్ అయింది. ఇక తెల్లారంగానే డ్రాగన్ బుల్లెట్ క్యాప్సూల్ చుట్టూతో ఏరి స్వాగతం చెప్పినట్టే గిట్ల చక్కర్లు కొట్టినాయి డాల్ఫిన్ చేపలు. ఇక డ్రాగన్ క్యాప్సూల్ ను మెల్లగా పడవలకు చేర్చి అందులో కూర్చున్న 4గురిని బయటికి తీసిరు. ఈ 4 ఇట్లా మన సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లనే ఇద్దరేమో 9 నెలల సంది శూన్యంలో గడిపిన వాళ్ళు అయితే, ఇంకో ఇద్దరేమో మొన్న తీసుకొస్తందుకు పోయిన వాళ్ళు. శూన్యంలో గడిపి తిండి తిప్పలేక పెయ్యంత బలం లేకుండా బక్క చిక్కినట్టుంది. ఇంకో 6-7 వారాల పాటు మంచి తిండి తినబెట్టుకుంటా, వాకింగ్లు, ఎక్సర్సైజులు చేయించుకుంటా మళ్ళా మునుపటోళ్ళు ఎత్తారట ఇద్దరిని. ఇక ఇటు చూడు, సునీతా విలియమ్స్ సేఫ్గా దిగిందని ఎరకగానే గుజరాత్లో ఉన్న సొంతూరు పబ్లిక్ అంతా సంబురాలు చేసుకున్నారు. పటాకులు కాల్చి, మిఠాయిలు వంచి, ర్యాలీలు తీసి. 9 నెలల సంది ఆమె సేఫ్గా తిరిగి భూమికి రావాలని ఈ గుడిలో అఖండ దీపాన్ని ఆరిపోకుండా వెలిగిస్తున్నారట ఈ జుల్సన్ ఊరోళ్ళు. ఫోటోకు రంగులు కూడా పోసిరు చూడు. ఇక ఈ ముచ్చట చూసి మన ప్రధాని మోడీ సార్ కూడా సంతోషపడి సునీతా విలియమ్స్ను దబ్బున్నే ఇండియాకు కూడా రావాలని కోరుకుండు.